నా పేరు కనకదుర్గయ్య అండి. సెట్టిగుంట విలేజ్, రైల్వే కోటర్ మండలం, అన్నమయ్య డిస్టిక్. వ్యవసాయం వచ్చి 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. గత 15 ఏళ్ళుగా మామిడి తోటల్లో రాను రాను దిగుబడి తగ్గుతూ ఉండటం వల్ల మేము కొత్త ఇన్వెన్షన్లోకి వెళ్ళాలని ఈ అరటి గుండా దిగాము. ఈ అరటిలో కొంచెం ప్రస్తుతానికి లాభ నష్టాలు ఉన్నప్పటికి గాను ఈ ఇయర్ కొంచెం ఆశాజనకంగా ఉంది. అందులోనూ వీటిల్లోనూ కొన్ని ఖర్చులు అవి తగ్గించుకోవడానికి లేబర్ సమస్యలు ఉండటం వల్ల కొత్త కొత్త ఇన్వెన్షన్లు చూడటము, వాటిని మేము తీసుకోవటం జరుగుతున్నది. ఇది సుగంధాలని పసుపరటి అంటారు. వీటిని ప్రస్తుతం మనం 4 ఎకరాల్లో వేసాము. మనము చేసిన ఫలితాలని బట్టి పంట అనేది వస్తుంది. మనం ఎంత వర్మీ కంపోస్ట్లు ఇటువంటివి వాడే కొద్దికి, ఎరువులు పెట్టుకునే కొద్దికి గెల పెరుగుదల వచ్చినప్పుడు టన్నేజ్, మనకు మార్కెటింగ్ మొత్తం టన్నేజ్ మీద ఆధారపడి ఉంటుంది. టన్నేజ్ ఏ విధంగా వస్తుందో మన మార్కెట్ విలువలు ఆ విధంగా ఆధారపడి ఉంటాయి. ఇది సుగంధాలు అనేది 1 ఇయర్ పంట అండి. 9వ నెల నుంచి వెన్ను రావటం జరుగుతుంది. వెన్ను వచ్చిన 3 నెలల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి మామూలుగా 1000 పిల్లలు పెడతారనండి. 1000 మొక్క పెడతారు. 1000 మొక్కలు ఒక 50 నుంచి 100 మొక్కలు ఏదన్నా కీతగా ఉండటం కానీ డిస్పోజ్ అవ్వటం జరిగిన మనకు 900 పిల్లలు చేతికి వస్తాయి. 900 పిల్లలు పంటకు రావటం వల్ల ఈరోజు మార్కెట్ రేట్ ఒక 20 రూపాయలు ఉందనుకోండి, 20 కేజీలు వచ్చిందంటే ఒక గెల 400 రూపాయలు వస్తుంది. 9 32 3 lakhs వచ్చిందంటే 1,20,000 ఖర్చు పోయినా ఎకరా మీద 2 లక్షలు మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఇవంతా మార్కెట్ రేటును బట్టి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మామిడి మాదిరిగా మార్కెట్ 2 రూపాయలకు పడిపోవటము, 3 రూపాయలకు పడిపోవటము, అసలు మామిడి పంట సరిగ్గా రాలేదనే విధంగా కాకుండా ఇవేంద్రా అంటే 5 రూపాయలకు మార్కెట్ పడిపోయినా 20 కేజీలు ఉన్నప్పుడు 100 రూపాయలు వచ్చిందంటే మనం ఎకరాకు పెట్టిన 900 గేలకి 90,000 ఖర్చుల కన్నా సరిపోతుందన్నమాట. అలా నష్టం అనేది 90% కనపడదు. ఇది నష్టం ఎప్పుడు కనపడుతుందని అంటే అధిక వాతావరణంలో మార్పులు, ఇవి అధిక గాలులు దోలటం అని అంటే వచ్చిన ఆదాయం కంటే నష్టం నిమిషాల్లో కనపడుతుంది. ప్రతి చెట్టు ఏం లేకుండా నేలమట్టం జరిగిన ఆబొద్దు మనకు పంట అనేది ఏమాత్రం చేతికి రాదు. ఇవి మామూలుగా గాలులు అనేటివి మనకు మే, జూన్, జూలైలో వస్తున్నాయి. అటువంటి టైంలో గాలులకి తట్టుకొని మనము వాటికి పోటీలు పెట్టడం కానీ లేదా దానికి అనుగుణంగా పంట వేసుకోవటం కానీ జరిగినప్పుడు, బరువు కొంచెం తక్కువ ఉన్నప్పుడు, గాలులు తక్కువ ఉన్నప్పుడు మనకు పంట నిలబడటం అనేది జరుగుతుంది. ఆ పంట నిలబడినప్పుడు మనకు మంచి సత్ఫలితాలు అనేటివి వస్తాయి. ఈ వెరైటీ అనేది మనం టిష్యూ కల్చర్ అనేది చిన్న మొలకల రూపంలోనూ వస్తుంది, లేదా వేరే రైతు దగ్గర ఇదో ఇలా మొదట్లో పక్కన పిల్లలు అనేటివి వస్తాయి కదా, వాటిని తీసుకొని మళ్ళీ ఇంకొక రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటికంటూ గవర్నమెంట్ సబ్సిడీలు అవేమి ఉండవండి. డ్రిప్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మన భూమి ఆన్లైన్లో ఉండి మనం ఇంతకుముందు అప్లై చేసుకోకుండా ఉంటే గవర్నమెంట్ అనేది డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది. ఇది వీటికి నేను డ్రిప్ సబ్సిడీ ద్వారానే తీసుకున్నాను. దానివల్ల జరుగుతుంది. ఒక ఎకరానికి డ్రిప్ సబ్సిడీ అంటే మనం పెట్టుకునే పంటను బట్టి, వ్యత్యాసాన్ని బట్టి వాళ్ళు కట్టించుకుంటారండి. మొక్కకి 6 feet, 6 to 7 feet. అప్పుడు వన్స్ అప్ అనే టైం 6 feet పెడుతున్నారు. 6 feet పెట్టడం వల్ల ఏమవుతుందా అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గటం వల్ల చెట్టు హైట్ పోతుంది. హైట్ పోవటం వల్ల గాలికి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి 7 feet పెట్టినప్పుడు ఏమవుతుందా అంటే కొంచెం హైట్ తగ్గటం వల్ల ఒక 2 feet హైట్ తగ్గినప్పుడు గాలికి పడే అవకాశాలు కొంచెం తగ్గుతున్నాయని ఇప్పుడు డిస్టెన్స్ కొంచెం ఎక్కువ పెడుతున్నాం. అందులోనూ వన్స్ అప్ అనే టైం 6 feetలో ఇవి మన ఒంటెద్దు మడకలు వీటితో కల్టివేషన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వీడర్లు అంట, చిన్న ట్రాక్టర్లు అంట ఇటువంటివి వచ్చినప్పుడు అవి తిరగటానికి కానీ వాటికి కానీ కన్వీనియంట్ కోసం 7 feet పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఒక గెల అనేది సక్రమంగా చేసిన రైతులు మన మండలంలో కొంతమంది అయితే 25 నుంచి 30 కేజీలు కూడా వచ్చున్నాయి. ఈ సుగంధాలు అనేటివి ప్రస్తుతానికి మంటి మటుకు ఒక 15 నుంచి 20 కేజీలు అనేటివి వస్తున్నాయి. ఫస్ట్ టైం మనము ఈ ప్రయత్నం చేసాం కాబట్టి వీటిలో మెలకువలు అనేటివి ఇప్పుడిప్పుడు మేము నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఒక 15 నుంచి 20 కేజీల మధ్యలో తీసుకొచ్చామండి. ఇది ఫస్ట్ క్రాపే, ఒక కటింగ్ అయిందండి. ఈ విధంగా మనకి ఒక 4-5 దపాలలో తోట మొత్తం క్లియర్ అవుతుంది. ఇప్పటికి వరకు అవ్వలేదు. ఈ నిన్న వచ్చిన మార్కెట్ ప్రకారం మేము వేసిన ప్రకారం అయితే కేజీ ఒక గెల వచ్చి 15 నుంచి 20 కేజీలు వచ్చిందండి. ఓవరాల్గా మన 4 ఎకరాలకు గాను ఒక 60 టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెటింగ్ అనేది మనము ఈ చెన్నై, తిరుపతి,
ఆ తర్వాత బెంగళూరు, అలా మన ఒక మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఉంది. వాళ్ళ ద్వారా మేము ఒకరేమే చేసుకోలేము కాబట్టి వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్. రైతే వెళ్ళి స్వయంగా వెళ్ళుకోవాలని అంటే అవతల మనిషి కరెక్ట్గా అమౌంట్ ఇచ్చే వ్యక్తి అయితే రైతే డైరెక్ట్ పోయి చేసుకోవచ్చు. అక్కడ ఎవరు ఏందనేది మనం ఎంక్వైరీ లేకుండా పోయి సరుకు దించినప్పుడు అతను అమౌంట్ ఇవ్వకపోతే ఆ లాస్ ఇంకా భరించలేని బాధ అవుతుంది. అదే ఇక్కడ మన దళారీ వ్యవస్థలో కొట్టుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లోకల్గా మనకు పరిచయస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ ట్రేడర్స్ ద్వారా వెళ్తూ ఉంటాం. లేదండి, మొదటి నుంచి కొంచెము వ్యవసాయం మీద కొంచెం లైట్గా మక్కువ ఉన్నింది. ఈ బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోవటము, మేము ఒక 10 ఎకరాల పొలం తీయటము, దానికోసం ఒక ట్రాక్టర్ తీయటము, వ్యవసాయంలో దిగటం, అలా పూర్తిగా వ్యవసాయంలోకి దిగాము. ఆ 15 ఏళ్ళుగా మిగిలిన రైతులకి వాళ్ళకి చేదోడు వాదోడుగా చేసుకుంటూ కొత్త కొత్త మెలకువలు నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నామండి. అధిక దిగుబడి ఇచ్చేటివి అనేటివి ఏమి లేవు సార్. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు, ఒక్కొక్కటి మార్కెటింగ్, ఒక్కొక్క పంట వచ్చే వ్యవధి అనేది ఉన్నది. ఇప్పుడు పసుపరిట అనుకోండి 1 yearలో వస్తుంది. పచ్చరిట అనేది G9 అనేది ఉంటుంది, అది కానీ ఆ తర్వాత మన ఏలకలు, రెడ్ బనానా, ఇలా బహుళ వెరైటీస్ అనేటివి ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీని బట్టి ఒక్కొక్క మార్కెటింగ్ ఉంటుంది. మనం ఏది అనుకూలమో, మన నేలకి ఏది లోకల్ మార్కెటింగ్ ఏది ఉండదో చూసుకొని దానికి సూటబుల్ అయిన, ముఖ్యంగా వీటిలో నేల సారవంతాన్ని బట్టి కానీ, నేలని బట్టి కానీ, జేడు ఉంటుందా, మామూలు సారవంతమైన నేలలా, ఇవి కూడా గమనించి అది ఏ పంట వేస్తుంటే బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లేదండి, మనకు తిరుపతి, ఆ తర్వాత కాళహస్తి, గూడూరు, ఆ తర్వాత చెన్నై, ఇటువంటి మార్కెటింగ్లకు కూడా పంపిస్తారు. బెంగళూరు కంటే కూడా ఇక్కడ దగ్గర లోకల్గా పంపించేది జాస్తి. బెంగళూరుకి ఇప్పుడు మన ఫెస్టివల్స్ ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం మార్కెటింగ్, రైతుకు మార్కెటింగ్ ఉండటం కోసమని దూరాభారం కూడా పంపిస్తారు. ఒక్క గాలి రాకుండా ఉంటే దాదాపుగా లాభదాయకమేనండి రైతుకి. ఎందుకనంటే దానికి మామూలుగా పడిపోయే గుణం అంటూ లేదు. గాలి వస్తేనే పడిపోతుంది. గాలి వచ్చి పడిపోయినప్పుడు ఆ గెల పనికి రానప్పుడు ఆటోమేటిక్గా మనకు అది వేస్టేజే కదా అవుతుంది. అధిక దిగుబడి రావడానికి మన ముఖ్యంగా పశువుల పేడ ఎకరాకి ఒక ట్రాక్టరు 4 నుంచి 6 టన్నుల మధ్యలో వేయటం జరిగింది. అది వేసినప్పుడు చెట్టుకు మంచి బలం ఇస్తుంది. మధ్యలో మన ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా యూరియా, పొటాష్ ఇటువంటివి కూడా వేసి దాన్ని చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇక్కడ వీటికి అరటికి అనేది అంత హెవీగా కాకుండా, అంత లోయెస్ట్గా కాకుండా నీటి సామర్థ్యత అనేది పుష్కలంగా ఉండాలండి. నీటి ఒత్తిడి తక్కువైనప్పుడు గెల దిగుబడి తగ్గుతుంది. ముఖ్యంగా వెన్ను రాకుండా పోవచ్చు, అటువంటివి జరుగుతాయి. నీటి సమస్య అనేది ఉంటుంది. నీటి సమస్య చూసుకోవాలి. అన్ని మెలకువలు పాటించి మనకు వాతావరణం అనుకూలిస్తే మిగిలిన కొన్ని పంటలతో పోల్చుకుంటే ఇది లాభదాయకమేనండి.